ఓట్ల దొంగతనంలో ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంసరచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? పూ పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు. ఇవన్నీ మర్చిపోవద్దా? ఇవన్నీ మర్చిపోవాలా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుడు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు, 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి, ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క, ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి. మొత్తం బాదుల మీదే, స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే, స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే, దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు, ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి, దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందామనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే, ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం, ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేయట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా. మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీఅడాప్ట్ చేయటమే కాకుండా డీఅడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం. ఇది పాత ఆలయం.
జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం గాలి గోపురంతో ఇది విగ్రహ ప్రతిష్ఠ రోజు ఉత్సవం జరిగితే ఆ జరిగిన సంబంధించినటువంటి ఇంకోటి క్లోజప్ లో ఒకటి టెంపుల్ ఉండాలి చూడండి. కొత్తగా నిర్మాణం చేసింది ఇది కాదు, ఇంకో స్లైడ్ ఉండాలి. ఇదే అది గుడి లోపల నుంచి కనపడేటువంటి గుడి. ఇది మర్చిపోదామా? తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా? దీర్ఘం తీరే ఇద్దరు మర్చిపోదామా అంటున్నారుగా, ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు?